నమస్తే ఆంటీ. నమస్తే అమ్మ. మీ పేరు? బేబీ సుజిత. మీ వయసు? 51. మీ పేరు బేబీ. బేబీ ఎప్పటికీ యంగ్గా ఉండాలి. అవును, అదేం లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ సుజిత యాడ్ చేశారు. ఆల్మోస్ట్ అన్నిట్లో ఎడ్యుకేషనల్ పరంగా బేబీ ఉండేది సర్టిఫికేట్స్లో. మ్యారేజ్ తర్వాత సుజిత యాడ్ చేశారు. ఫస్ట్ బేబీ. మీరు ఏం చదువుకున్నారు? బిఎస్సి చదివాను. ఏం చేసేవారు? జాబ్ ఏం లేదు, ఇప్పుడు సేఫ్గానే ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎల్ఐసి చేస్తూ ఉంటాను. ఎల్ఐసి ఏజెంట్. మార్గదర్శి ఒకటి చేస్తాం, చిట్ ఫండ్స్. ఓకే. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే? హ్యాపీయెస్ట్ మూమెంట్ మంచి హస్బెండ్ని ఇవ్వటం, మంచి పిల్లల్ని ఇవ్వడం, అదే హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓకే. ఎల్ఐసి ఏజెంట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు హౌస్ వైఫ్గా ఎల్ఐసిగా రెండు ఎలా మేనేజ్ చేస్తారండి? ఇంకా టైం ప్రకారం ఇంట్లో షెడ్యూల్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి వెళ్తాను. ఓకే. ఆఫీస్కి డైలీ వెళ్ళను, వర్క్ ఉన్నప్పుడు రోజు వెళ్తాను. మీరు చిన్నప్పుడు ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు? ఇంకా ఫ్రెండ్స్తో ఆడుకోవటం, ఉంటాయి కదా ఎవరి గేమ్స్ ఆడుకోవటం, కబుర్లు చెప్పుకోవటం. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? అన్నయ్య, తమ్ముడు, నేను ఒక్కదాన్ని. మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందండి? 33 years. 93లో మ్యారేజ్ అయింది. మీ హస్బెండ్ ఏం చేసేవారు? ఎలక్ట్రికల్ ఇంజనీర్గా జాబ్ చేసేవాళ్ళు. మీ లైఫ్లో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? మా వారికి యాక్సిడెంట్ కాకుండా ఉంటే ఇంక బాగుండేది అనిపించేది. ఎలా యాక్సిడెంట్ అయింది? స్కూటర్ యాక్సిడెంట్ అయింది. కూకట్పల్లి దగ్గర వస్తుంటే డివైడర్ గుద్దుకొని పడిపోయారు. హెల్మెట్ వేసుకోలేదు? హెల్మెట్ లేదు ఆ రోజు. 93లో యాక్సిడెంట్ అయింది కదా, మామూలుగా హెల్మెట్ అయితే అంత డ్యామేజ్ అయ్యేది కాదు. హెల్మెట్ లేకపోవడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యేది. 99లో యాక్సిడెంట్ అయింది. ఓకే. అప్పటి నుంచి మీరే చూసుకుంటున్నారు? చూసుకుంటున్నాను. ఎల్ఐసిగా చేస్తూ హౌస్ హోల్డ్ వర్క్స్ మీ హస్బెండ్ ఇద్దరు చూసుకుంటాం. హస్బెండ్ నేను కొంచెం ఎక్కువ ఫాలో అప్, ఫోన్స్ చేయటం, మాట్లాడటం చూస్తూ ఉంటారు. నేను రాసుకో అప్లికేషన్లో ఫిల్ చేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళి రావడం, ఇంట్లో పిల్లల్లో చూసుకోవడం అన్నీ మేనేజ్ చేసేవాళ్ళం. మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే? ఇట్లా ఉండి కూడా చేయగలుగుతున్నాము. ఒక గోల్ తీసుకొని యాక్సిడెంట్ అయిన మా హస్బెండ్కి లైఫ్లో ముందుకెళ్తున్నాను, హెచ్చు మీదుగా ఉంటుంది. గ్రేట్గా అనిపిస్తుంది. యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యేటప్పటికి మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? నాకు 27 years. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ ఉంది? మ్యారేజ్ అయ్యేప్పటికని 6 years. అప్పుడు మీకు ఏమైనా, అప్పుడు మీరేమనుకోలేదా ఇట్లా ఎందుకు వేరే యాక్సిడెంట్ అయినప్పుడు స్పైనల్ కార్డ్ నడుస్తారు, లెగుస్తారు, ఇంకా 2-3 years అట్లా అని ఆలోచించాము. ఇట్లా లైఫ్ లాంగ్ ఇట్లా అవుతుంది అనుకోలేదు మేము. ఓకే. దానికైతే ట్రీట్మెంట్ అనేది లేదు, స్పైనల్ కార్డ్కి ట్రీట్మెంట్ లేదా తర్వాత. అప్పుడు మీరు మళ్ళీ మూవ్ ఆన్ అవ్వాలి అని ఏమనుకోలేదా? ఏమనుకోలేదు. మా హస్బెండ్ లెగుస్తారు, నడుస్తారు, అదే దాని మీద ఉండేది, పిల్లలు చూసుకోవటం. మీ పేరెంట్స్ అప్పుడు ఏం చెప్పలేదా మీకు? ఇట్లా యాక్సిడెంట్ అయింది కదా, మీరు మూవ్ ఆన్ అవ్వండి, ఇలా ఏం చెప్పలేదు అసలు. మా పేరెంట్స్ కూడా అల్లుడు గారిని బాగా చూసుకున్నారు. ఇంకా సర్వీస్ చేసేవాళ్ళు. మీరు ఎప్పుడైనా అట్లా? మా మదర్ లేరులేండి. నేను ఎడ్యుకేషన్ డిగ్రీలో ఉన్నప్పుడు మదర్ చనిపోయారు. తర్వాత మా ఫాదర్ కూడా మా దగ్గరే ఉండేవాళ్ళు. మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయిన తర్వాత హెల్ప్గా ఉండేవాళ్ళు మా వారికి. ఇప్పుడు మీకు ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు? లోగా ఫీల్ మ్యూజిక్ వింటాను. ఓకే. అట్లా. ఇప్పుడు ఈ వెనకాల తిరిగి చూస్తే మీ లైఫ్లో ఏమన్నా ఈ మూమెంట్ని చేంజ్ చేయాలి అనుకుంటే? ఏం లేదు, చేంజ్ చేయాలనుకున్నా ఏం లేదు. ఓకే. మీ టైంని, మీ వర్డ్స్లో టైంని డిఫైన్ చేయాలంటే ఎలా చేస్తారు? ఎక్కువ బిజీగా ఉండాలనుకుంటాను నేను కూడా. వర్క్లో ఏదో ఒకటి బిజీగా చేస్తూ ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. ఓకే. అని ఆలోచిస్తాను. ఫ్రెండ్స్తో ఎక్కువ మూవ్ అవ్వటం, ఓకే, అందరితో మాట్లాడాలి అని అనిపిస్తుంది. ఓకే. మీరు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. హై స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. గ్రూపే ఉంటుంది మాది, కాలేజీ గ్రూప్. హై స్కూల్ 10th class క్లాస్మేట్స్ ఉంటారు. ఇంటర్ గ్రూప్ ఉంటారు. ఇప్పుడు టచ్లోనే, కాంటాక్ట్లోనే ఉంటాం. వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవటం, వస్తూ ఉంటారు. మ్యారేజెస్ కలుస్తూ ఉంటాము. ఇప్పుడు మీ ఫ్రీ టైంలో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు? ఫ్రీ టైం అనేది ఏముంటుంది, బిజీగానే ఉన్నట్టుంటారు అంతే.
సంతోషపడిన టైం? మా అదే పిల్లలు ఎడ్యుకేట్ చేయటం వాళ్ళ లైఫ్లో. మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులు. ఏం చేస్తుంటారు? పెద్ద బాబు ఎంఎస్ అమెరికా వెళ్ళాడండి, ఇక్కడ బీటెక్ చదివి అక్కడ ఎంఎస్కి వెళ్ళాడు. ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు. మ్యారేజ్ చేశాము. చిన్న బాబు ఎంబీబీఎస్ పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు. మీ బాబుకి ఎంబీబీఎస్ చేయాలని థాట్ ఎందుకు వచ్చింది? తన ఇంట్రెస్ట్? తన ఇంట్రెస్ట్, మా హస్బెండ్ ఇంట్రెస్ట్, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్లో ఒక డాక్టర్గా సర్వీస్ అట్లా చేయాలి. ఓకే. ఇప్పుడు కరెంట్ జనరేషన్కి మనీ సేవ్ చేయాలి అంటే మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? మనకు వచ్చిన అమౌంట్లోనే అన్నీ ఖర్చు పెట్టుకోకుండా కొంత సేవ్ చేసుకోవటం, అట్లా ఏదో కష్టపడటం లైఫ్లో వర్క్ ఉండకుండా, ఆ విధంగా మనం మనీ సేవ్ చేయగలుగుతాం. అంటే మనకు వచ్చే ఇన్కమ్ని కూడా పెంచుకోవటం గ్రాడ్యువల్గా. ఎలా పెంచుకోగలుగుతాం మనం వచ్చే ఇన్కమ్ని? ఏది చేస్తే మనకు వస్తుంది రూపాయి, దాంట్లో వచ్చిన దాంట్లో ఖర్చులు తగ్గించుకొని చేసుకోవడం. కరెంట్ యూత్కి ఏమైనా అడ్వైజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారండి? అందులో ఎంత యాక్టివ్గా ఉంటాం లైఫ్లో, ఏదో జాబ్ చేసుకోవడం, వర్క్ బిజీగా ఉంటాం, అది అందరితో కలిసిపోయి ఉంటాం అట్లా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.